2021, 2022, 2023, 2024. 2025 ఇయర్ వచ్చేసింది. మరి 2025 ఇయర్లో ఏతో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళది ఎలా ఉంది? ఏ అంటేనే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే లెటరు అండ్ ఇండివిజువల్ లెటరు, స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తారు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది, బిజినెస్ పీపుల్ ఎక్కువ ఉంటారు, ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి క్వాలిటీస్తో ఏ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. 2025 పాజిటివ్గా ఉంది. సో కాబట్టి చేసిన దానికి, మీరు చేసిన వర్క్కి చక్కగా రిజల్ట్ వస్తుంది 2025లో. అండ్ 2024 ఏదైతే పెండింగ్ ఉందో 2025లో కష్టానికి ఫలితం వస్తుంది ఏ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి. సో ఇయర్లో మీకు మిడిల్ ఆఫ్ ద ఇయర్ అంటే జూన్ నుంచి ఎనర్జీ అన్నది అందుకుంటుంది. సో అలా సక్సెస్ ముందుకెళ్తుంది. ఏ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి, బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ఇయర్లో వర్క్ చేయండి, రిజల్ట్స్ పాజిటివ్గా ముందుకెళ్తాయి. అండ్ ఈ ఏ లెటర్తో హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇయర్లో మెంటల్ కండిషన్స్, సర్కమస్టెన్సెస్ పాజిటివ్గా మారుతుంటాయి. మంత్ వెళ్ళే కొద్దీ సర్కమస్టెన్సెస్ పాజిటివ్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేయండి, గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి, మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. బయట చదువుకోవాలన్నా ఇక్కడైనా గుడ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా జాబ్ చేసే అబ్బాయిలు అమ్మాయిలు సో హైక్ ట్రై చేశారనుకోండి, ఇప్పుడుండే జాబ్ కన్నా హైక్ కావాలి ఇంకా అంటే ఒక పేషెన్సీగా మీ యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళండి. పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇయర్లో మిడిల్ నుంచి బాగుంటుంది, జూన్ నుంచి బాగుంది అనుకున్నాం కదా, రిజల్ట్స్ అయితే పాజిటివ్గా ఉంటాయి. ఇంకా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ వస్తాయి ఇయర్లో. కష్టానికి తగ్గ ఫలితం ఎంత అయితే పట్టుదలగా ఈగోగా ట్రై చేస్తారు కదా, దానికి తగ్గ రిజల్ట్స్ వస్తాయి. ఇంకా డివోషనల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ ఫీల్డ్స్కి సేమ్ ఫలితాలు వస్తాయి. అండ్ ఏ లెటర్ వాళ్ళు ఇయర్లో లైట్ ఎల్లో కలర్స్ వాడండి, షైనింగ్ ఉండాలి. షర్ట్ కలర్ కానీ డ్రెస్ కలర్లో షైనింగ్ ఉండే ఎల్లో వాడండి, ఎనర్జెటిక్గా ఉంటుంది ఇయర్లో. ఎక్కువగా మీరు శివారాధన ఎక్కువ చేయండి, లార్డ్ శివాని ఎక్కువ ప్రేయర్ చేస్తే అనుకున్న టార్గెట్స్ అన్నీ కూడా రీచ్ అవుతారు. ఇయర్లో లవ్ కూడా సక్సెస్ఫుల్గా ఉంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్నాయి. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి పాజిటివ్గా ఉంది. సంతానం కోరుకునే దంపతులకు కూడా కొన్ని శుభవార్తలు ఉన్నాయి ఇయర్లో. సో ఏ లెటర్లతో ఏ రెమెడీస్ చెప్పానో అవన్నీ కూడా మీరు ఫాలో చేసేయండి.